హలో అందరికీ వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్నాస్ కిచెన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ మంచి స్నాక్ ఐటెం చేసుకుందామండి. ఇవాళ నేను శంకర్పారా చేశానండి. చాలా బాగుంటాయి. ఇవి క్రిస్పీగా భలే టేస్ట్ ఉంటాయండి. ఎంత బాగొచ్చాయి చూడండి. ఇప్పుడు మనం అవి రెడీ చేసుకోవడానికండి ఒక బౌల్ తీసుకొని సగం ఆయిల్ సగం నెయ్యి కలిపి ఒక బౌల్ తీసుకున్నానండి. అదే బౌల్తో ఒక బౌల్ పంచదార, ఒక బౌల్ వాటరు, ఒక హాఫ్ స్పూన్ తినే సోడా, ఒక చిటికెడు సాల్ట్ వేసి ఒక 4-5 ఇలాచీ దంచి పొడి వేసుకొని మంచిగా పంచదార అంతా మెల్ట్ అయిపోయేదాకా కలపాలండి. మా వీడియోస్ చూస్తున్నారా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మొత్తం పంచదార మెల్ట్ అయిపోయేదాకా కలపాలండి. ఇలా మంచిగా ఇప్పుడు కరిగిపోయింది కదా. ఇప్పుడు అదే బౌల్తోనండి నాకు ఒక 3.5-4 బౌల్స్ పట్టిందండి పిండి. మైదా పిండి తీసుకున్నాను. ఇలా మంచిగా చపాతీ పిండిలా కలుపుకోవాలండి. మనం పిండి చూసుకుంటూ వేసుకోవచ్చండి. ఇది లైట్గా స్వీట్తోని భలే టేస్ట్ ఉంటాయండి. చాలా బాగుంటాయి. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. టీ టైంలో కూడా బిస్కెట్స్లా తిన్నా ఎంత బాగున్నాయో అండి. అసలు ఇవి ఒక 20 రోజుల వరకు మనం స్టోర్ చేసుకోవచ్చండి. మంచిగా గాలి పోని డబ్బాలో పెట్టుకొని క్రిస్పీగా బాగుంటాయి. ఇలా కలుపుకోవాలండి పిండి. నాకు మొత్తం ఒక 4 బౌల్స్ పట్టిందండి పిండి. ఇప్పుడు 4 బౌల్స్ పిండి పట్టింది కదండి. నేను దాన్ని పక్కన పెట్టుకున్నాను కలిపి ఒక హాఫ్ అన్ అవర్. ఇప్పుడు ఇలా స్మూత్గా అయిపోయిందిగా పిండి. ఇట్లా పెద్ద పెద్ద ఉండలు తీసుకోవాలండి. చపాతీ ఇది లావుగా చేయాలి. శంకర్పార లావుగా ఉంటేనే క్రిస్పీగా ఉంటాయండి. చాలా బాగుంటాయి. ఇలా లావుగా చపాతీ మొత్తం తాల్చుకుందామండి. ఈవెన్గా సమానంగా తీసుకోవాలి. ఎక్కడ సన్నగా లావుగా అలా ఉండకుండా అంత ఒకేలా చేసుకోవాలి. ఇలా పగుళ్ళు లేకుండా సైడ్లు మంచిగా చేసుకోవాలండి. ఇలా పగుళ్ళు లేకుండా ఈ మాత్రం లావు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ సైడ్స్ అన్నీ తీసేద్దామండి. ఇలా సైడ్స్ అన్నీ తీసేసుకున్నాక అన్నీ తీసేసుకుందాం ఇట్లా. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలండి. సైడ్స్ తీసేసుకున్నాక ఇవి ట్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి. ట్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే బాగుంటాయి స్క్వేర్ టైప్లో. మొత్తం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. ఒక అంగుళం అంత సైజు ఉంటే సరిపోతుంది. అన్నీ ఇలాగే కట్ చేసుకుందాము. అన్నీ కట్ చేసుకున్నాక నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. కట్ చేసాక ఇలా తీసేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిందండి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి మనం వేసుకోవాలి నిదానంగా. ఇవి ఆయిల్లో వేసాక ఒక 1 మినిట్లోనే మొత్తం అన్నీ పైకి తేలుతాయండి. అప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేయాలి. ఇలా తేలాయి కదండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని నిదానంగా తిప్పేసుకోవాలండి. అన్నీ మంచిగా మరలేసుకోవాలి నిదానంగా. చూడండి ఎలా వచ్చాయి అన్ని పగుళ్ళులాగా గ్యాప్లు. ఇలా వస్తేనే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అండి శంకర్పార. ఇవి టీ టైంలో తినడానికి స్నాక్స్ లాగా చాలా బాగుంటాయండి. మంచి గుల్లగా ఉంటాయండి. భలే ఉంటాయి అసలు. మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి, చూస్తూ ఉంటేనే అర్థమైపోతుంది ఎంత గుల్లగా ఉన్నాయో అని. ఇప్పుడు అన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకుందామండి. అన్నీ ఇలాగే చేసి తీసేసుకుందాము. మా వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇవి మంచిగా ఒక గాలి పట్టకుండా ఉండే డబ్బాలలో స్టోర్ చేసుకోవాలండి. చాలా బాగుంటాయి. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్.